వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్ ఇదే నిజం మళ్ళొక మంచి ముచ్చటెత్తుకొచ్చిన. ఇక మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ తరహాలో, ఢిల్లీలో ఎట్లయితే జరిగిందో అదే పరిస్థితి. ఎందుకంటే పొల్యూషన్ విపరీతంగా అవుతున్నటువంటి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఇప్పటికీ 20 లక్షల వెహికల్లు హైదరాబాద్లో ఉన్నాయంట. హైదరాబాద్ అంటే మొత్తం తెలంగాణ స్టేట్లో. 15 సంవత్సరాలు దాటితే అది ఇక తుక్కులో పడేయవలసిందేనంట. ఇక చెత్తలో పడేయవలసిందే. అలాంటి పరిస్థితి కాకుండా స్క్రాప్ అంటే మళ్ళీ కంపెనీ తీసుకొని దాన్ని మళ్ళీ వెహికల్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసేటటువంటి కంపెనీలు కూడా ఒప్పుకున్నాయంట. మరి 15 సంవత్సరాలు దాటితే బండ్ల వెహికల్స్ పరిస్థితి అంతే సంగతి. మరి జాగ్రత్త. 15 సంవత్సరాల దాటే పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు కొంచెం తొందరగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని నేను చెప్పదలుచుకున్నాను.